మనోనేత్రానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం అబ్బాయిల పెంపకం. అబ్బాయిల పెంపకం మారితే సమాజం మారుతుంది. ఈరోజు సమాజంలో జరుగుతున్న ఎన్నో దారుణాలకు కారణం కేవలం పిల్లల తప్పు మాత్రమే కాదు, పెంపకంలో తగ్గిపోయిన విలువలు కూడా. ఒక అమ్మాయిని మంచిగా పెంచాలని ప్రతి తల్లిదండ్రి ఆలోచిస్తారు. కానీ ఒక అబ్బాయిని మంచి మనిషిగా పెంచాలనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే ఒక మంచి అబ్బాయి ఒక అమ్మాయికి భద్రత అవుతాడు, ఒక మంచి భర్త అవుతాడు, ఒక మంచి తండ్రి అవుతాడు, ఒక మంచి పౌరుడు అవుతాడు. పిల్లలకు చిన్నప్పటి నుంచే జీవితం విలువ చెప్పాలి. తండ్రి తన కొడుకుని పక్కన కూర్చోబెట్టి చెప్పాలి, నేను చిన్నప్పుడు ఇలా చదివాను, ఇన్ని సౌకర్యాలు లేవు, మంచి బట్టలు లేవు, పెద్ద స్కూళ్ళు లేవు, కానీ మా తల్లిదండ్రులు ఎంత కష్టపడి మమ్మల్ని పెంచారో అని. అప్పుడు పిల్లలకు డబ్బు విలువ తెలుస్తుంది, తల్లిదండ్రుల కష్టం అర్థమవుతుంది, జీవితాన్ని సీరియస్గా తీసుకోవడం నేర్చుకుంటారు. ఈరోజు చాలామంది పిల్లలకు అన్నీ సిద్ధంగా దొరుకుతున్నాయి, కానీ వాటి వెనుక తండ్రి చెమట ఎంత ఉందో తెలియడం లేదు. అందుకే అబ్బాయిలకు చిన్న చిన్న బాధ్యతలు ఇవ్వాలి. కూరగాయలు తీసుకురావడం, మెడికల్ షాప్కి వెళ్ళడం, ఇంటి పనుల్లో సహాయం చేయడం, డబ్బు ఎలా ఖర్చు అవుతుందో చూపించడం. ఇలా చేస్తే పిల్లల్లో బాధ్యత పెరుగుతుంది. ముఖ్యంగా తండ్రి ఇంట్లో మహిళలను ఎలా గౌరవిస్తున్నాడో కొడుకు అదే చూస్తూ పెరుగుతాడు. అమ్మను గౌరవించే తండ్రిని చూసిన అబ్బాయి రేపు బయట అమ్మాయిలను కూడా గౌరవిస్తాడు. అక్క, చెల్లి, అత్త, అమ్మమ్మలతో ప్రేమగా మాట్లాడే వాతావరణంలో పెరిగిన పిల్లవాడు ఏ మహిళనైనా మనిషిగా చూడడం నేర్చుకుంటాడు. అలాగే ఇంట్లో పెద్దవారికి ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉంటే పిల్లలు కూడా వాటిని సహజంగా తీసుకుంటారు. పిల్లలు చెప్పిన మాట కంటే చూసిన జీవితాన్నే ఎక్కువగా అనుసరిస్తారు. కాబట్టి మా పిల్లలు చెడిపోతున్నారు అనకముందు మనమే వారికి ఏం చూపిస్తున్నాం అని తల్లిదండ్రులు ఆలోచించాలి. ఈరోజు యువతలో బెట్టింగ్స్, మద్యపానం, వ్యసనాలు, బాధ్యత లేని ప్రేమలు పెరుగుతున్నాయి. చాలామంది చిన్న వయసులోనే జీవితాన్ని ఆటలా తీసుకుంటున్నారు. ప్రేమ పేరుతో మోసాలు, డబ్బు కోసం బెట్టింగ్స్, ఒత్తిడితో ప్రాణాలు కోల్పోతున్న యువత ఇవి పెరుగుతున్నాయి. ఇది ఆగాలంటే పిల్లలకు భయం కాదు, బంధం కావాలి. తల్లిదండ్రులు పిల్లలతో ఫ్రెండ్స్లా మాట్లాడాలి. కేవలం ఆదేశాలు ఇవ్వడం కాదు, వారి మనసు వినాలి. ఒక అబ్బాయి తన సమస్యను ముందుగా ఇంట్లో చెప్పగలిగితే బయట తప్పుదారులు వెతకడు. మంచి కుటుంబం, మంచి స్కూల్, మంచి స్నేహాలు, మంచి పరిసరాలు ఇవే ఒక మంచి సమాజానికి పునాది. ప్రతి ఇంట్లో మంచి అబ్బాయిలు పెరిగితే ప్రతి అమ్మాయి భయం లేకుండా జీవించగలదు. అప్పుడు మాత్రమే అర్ధరాత్రి ఒక అమ్మాయి ఒంటరిగా నడిచినా ఈ సమాజం ఆమెకు భయంగా కాదు, భరోసాగా కనిపిస్తుంది. సమాజంలో మార్పు కోసం ఎదురు చూడకుండా మనలోని ఆలోచనలతోనే మార్పును ప్రారంభిద్దాం అనే సంకల్పంతో ప్రారంభమైన వేదికే మనోనేత్రం. ప్రతి వీడియో ఒక సందేశం, ప్రతి సందేశం ఒక ఆలోచన, ప్రతి ఆలోచన ఒక మార్పుకు నాంది. మంచి సమాజ నిర్మాణంలో ప్రతి వ్యక్తి పాత్ర ఉందని నమ్ముతూ మనసులను మేల్కొల్పే ప్రయత్నమే ఈ మనోనేత్రం. మీ ఆదరణ, మీ అభిప్రాయాలు, మీ సూచనలు మాకు ఎంతో విలువైనవి. మా ప్రయాణంలో భాగస్వాములు కండి. కళ్ళతో ప్రపంచాన్ని చూడొచ్చు, కానీ మనోనేత్రంతో జీవితాన్ని అర్థం చేసుకోవచ్చు.